ప్రతి జీవి తన సంతానాన్ని వీలైనంత ఎక్కువగా ఈ ప్రపంచంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. కానీ పుట్టినవన్నీ బతుకుతాయా? పెట్టిన గుడ్లన్నీ పిల్లలవుతాయా? ఆ పిల్లలన్నీ పెరిగి పెద్దవవుతాయా? లేదు, ఇది అసాధ్యం. ఎందుకంటే ప్రకృతిలో నిరంతరం ఒక మనుగడ కోసం పోరాటం జరుగుతూనే ఉంటుంది. కొన్ని గుడ్లు ఇతర జీవులకు ఆహారంగా మారతాయి. కొన్ని పిల్లలు ప్రతికూల పరిస్థితులకు బలైపోతాయి. ఆహారం దొరక్క కొన్ని, శత్రువుల దాడుల్లో మరికొన్ని, ఇలా పెద్ద ఏ లోపే ఎన్నో ప్రాణాలు అంతరించిపోతాయి. చివరకు ఈ భయంకరమైన పోరాటంలో ఏవి గెలుస్తాయో, ఏవి నిలబడతాయో అవే తమ లక్షణాలను తరువాతి తరానికి అందిస్తాయి. ఏవైతే బతకలేకపోయాయో వాటి లక్షణాలు అక్కడితోనే అంతమైపోతాయి. అయితే ఒక తల్లికి పుట్టిన పిల్లలందరూ ఒకేలా ఉండరు. వారిలో తేడాలు ఉంటాయి. దీన్నే వైవిధ్యం అంటారు. ఈ తేడాలకు కారణం వారి జన్యువులు. ఈ వైవిధ్యమే వారి ఆయుధం. మారుతున్న పరిసరాలకు అనుగుణంగా కొన్ని లక్షణాలున్న జీవులు మాత్రమే బతకగలుగుతాయి. మిగిలినవి మరణిస్తాయి. ఇలా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల పాటు తరతరాలుగా బతికి గెలిచిన జీవుల లక్షణాలు పోగుబడుతూ సరికొత్త జీవజాతులుగా ఆవిర్భవించాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇప్పుడు మనం చూస్తున్న ఈ లక్షలాది జీవజాతులు అన్నీ కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మూల జీవి నుంచి వచ్చినవే. ఒక చిన్న ఏకకణ జీవి నుంచి బహుకణ జీవులు, వాటి నుంచి వానపాములు, కీటకాలు, ఆ తరువాత వెన్నెముక ఉన్న చేపలు, ఇలా ఈ అద్భుతమైన ప్రయాణం సాగింది. కోట్లాది సంవత్సరాలు నీటిని ఏలిన చేపల నుంచే మొట్టమొదటిసారిగా నేల మీదకు అడుగుపెట్టిన ఉభయచరాలు అంటే కప్పలు వచ్చాయి. గాలిని పీల్చేందుకు ఊపిరితిత్తులను, శబ్దాలను వినేందుకు చెవులను అవి అభివృద్ధి చేసుకున్నాయి. వాటి నుంచే పూర్తిగా నేల మీద జీవించడానికి అలవాటు పడిన బల్లులు, సరీసృపాలు పరిణామం చెందాయి. అవి ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశాయి. అదే గుడ్డు. తమ పిండానికి కావలసిన ఆహారాన్ని అందిస్తూ రక్షణ కవచంగా ఉంటూ తల్లితో సంబంధం లేకుండానూ పిల్ల పెరిగేలా ఆ గుడ్డును రూపొందించాయి. ఆ బల్లుల నుంచే ఆనాటి భూమిని ఏలిన భయంకరమైన డైనోసార్లు, ఆ డైనోసార్ల నుంచే ఈనాటి పక్షులు, మరోవైపున మన పూర్వీకులైన క్షీరదాలు పరిణామం చెందాయి. ఈ ప్రయాణంలో జీవి సైజు పెరిగే కొద్దీ వాటి అవయవాలను సమన్వయం చేయడానికి మెదడు అనే ఒక అద్భుతమైన నిర్మాణం మొదలైంది. చేపలలో మొదలైన ఆ చిన్న మెదడు కప్పల్లో, బల్లుల్లో, పక్షుల్లో, క్షీరదాల్లో అంతకంతకు సంక్లిష్టంగా మారుతూ వచ్చింది. చివరకు ఏప్స్ నుంచి పరిణామం చెందిన మనిషిలో ఆ మెదడులోని మస్తిష్కం ఊహించనంతగా పెరిగి ఆలోచన, విశ్లేషణ, భాష, సృజనాత్మకతకు కేంద్రంగా మారింది. జంతువుల నుంచి మనిషిని వేరు చేసింది ఈ అద్భుతమైన మెదడే. ఈ అద్భుతమైన నిజాన్ని, ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఆధారాలతో సహా ప్రపంచానికి చెప్పిన మహానుభావుడు చార్లెస్ డార్విన్. 1830లలో బీగిల్ అనే నౌకలో ప్రపంచమంతా పర్యటించి గెలపాగస్ దీవులోని ఫించు పక్షులను, తాబేళ్లను పరిశీలించి ఒక ప్రాంతంలోని జీవులకు, అక్కడి పరిసరాలకు ఉన్న సంబంధాన్ని ఆయన గుర్తించాడు. ఆయన ఏం చెప్పాడంటే, లామార్క్ చెప్పినట్లు జీవులు తమ జీవిత కాలంలో ఆర్జించిన లక్షణాలు తరువాతి తరానికి అందవని, సహజంగానే సంతానంలో వైవిధ్యాలు ఉంటాయని. ఉదాహరణకు పొడవాటి మెడ ఉన్న జిరాఫీలు, పొట్టి మెడ ఉన్న జిరాఫీలు రెండూ పుడతాయని. కానీ ఎత్తైన చెట్ల ఆకులను అందుకోగలిగిన పొడవు మెడ ఉన్నవి మాత్రమే మనుగడ కోసం పోరాటంలో గెలిచి బతికి తమ లక్షణాలను సంతానానికి అందిస్తాయని. పొట్టిమెడ ఉన్నవి ఆహారం దొరక్క చనిపోతాయని. ఇలా పరిసరాలే కొన్ని లక్షణాలను ఎంపిక చేసుకుంటాయని, దీన్నే ప్రకృతి వరణం అని పిలిచాడు. ఈ సిద్ధాంతాన్ని ఆయన 1859లో ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ గ్రంథంలో అద్భుతంగా వివరించాడు. ఈ ప్రకృతి వరణానికి అద్భుతమైన ఉదాహరణే ఒంటె. ఎడారిగా మారుతున్న పరిసరాలకు అనుగుణంగా ఇసుకలో నడిచేందుకు వెడల్పాటి పాదాలు, నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ, వేడిని తట్టుకునే శరీరం, ఇలా ఒక్కో లక్షణాన్ని అభివృద్ధి చేసుకుంది. నీటిలో ఉండే తిమింగలాలు కూడా ఒకప్పుడు నేల మీద నడిచే జీవులే. కాని నీటి జీవితానికి అనుకూలంగా అవి పరిణామం చెందాయి.
డార్విన్ సిద్ధాంతం అప్పటి వరకు ఉన్న నమ్మకాలను, మత విశ్వాసాలను కుదిపేసింది. మనిషిని దేవుడు సృష్టించాడు అనే వాదనను ప్రశ్నించింది. కోతులు మీ తాతలా అని ఎగతాళి చేశారు. కానీ జన్యుశాస్త్రం, శిలాజ శాస్త్రం లాంటి ఎన్నో ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు డార్విన్ చెప్పిందే నిజమని నిరూపించాయి. మిత్రులారా, ఈ జీవ పరిణామం అనేది నిన్నటి కథ కాదు. ఇది నిరంతరం జరుగుతున్న ఒక ప్రక్రియ. ఈ ప్రయాణం మనిషితో ఆగదు. ఇది అనంతం, అద్భుతం. మనం ఈ కోట్ల సంవత్సరాల పరిణామ ప్రయాణానికి సాక్షులం. మనమే ఆ పోరాటంలో గెలిచిన విజేతలం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.